మావోయిస్టులకు సంబంధించి రోజుకో రకమైన పరిణామాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. లేఖల మీద లేఖలు వస్తున్నాయి. ఒకవైపు లేఖలు రాస్తున్నాయి. మరికొంతమంది నాయకులు ఎవరైతే లేఖలు రాస్తున్నారో వాళ్ళే పోలీసులు ఎదుట లొంగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అనంత్ కూడా మావోయిస్టులకు సంబంధించి ఒక కీలక నేత కూడా లొంగుబాటుకు రెడీ అయ్యారు, లొంగిపోయారని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన డెడ్ లైన్ జనవరి 1కి లొంగిపోతాం అంటున్న మావోయిస్టులకు సంబంధించినంత వరకు అసలు ఏం జరుగుతుంది? చర్చలు జరుగుతాయా? ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన ఉంది? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రస్తుతం మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎట్లా సార్ అంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తే లేఖలపైన లేఖలు మావోయిస్టుల నుంచి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం మార్చి మేము డెడ్ లైన్ పెట్టుకున్నాం, చర్చల అంశాన్ని ప్రస్తావిస్తలేరు, కానీ ఈ లేఖలు మాత్రం విడుదలవుతున్నాయి. ఏం జరుగుతుంది సార్ మొత్తానికైతే? అంటే మొత్తంగా ఒక అస్పష్టత అయితే గత 2 నెలలుగా మనకు కనిపిస్తున్నది. ఒక స్పష్టత ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఒక ముహూర్తం పెట్టుకొని ఆ ముహూర్తం లోపల ఉద్యమాన్ని అణిచివేస్తాం, దానికి ఇక రాజ్యాంగంతో కానీ చట్టబద్ధ పాలనతో కానీ ఏం సంబంధం లేకుండా మొత్తంగా ఉద్యమాన్ని మేము అణిచివేస్తామనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది. ఒక 2-3 నెలల క్రితము ఈ అణచివేత ప్రారంభమై హోమ్ మినిస్టరు ఈ ప్రకటన చేసిన తర్వాత జస్టిస్ చంద్రకుమార్ గారు ఒక చొరవ తీసుకొని శాంతి చర్చలు జరిపితే బాగుంటుంది అన్నదానికి వాళ్ళు మావోయిస్ట్ పార్టీ నుంచి చాలా తొందరగానే స్పందన వచ్చి వాళ్ళు మేము చర్చలకు సిద్ధము, శాంతి చర్చలు చేస్తాము, కానీ ఒక ముందు 6 నెలలు అన్నారు, కానీ ఒక నెల రోజులైనా కనీసం కాల్పుల విరమణ ప్రకటిస్తే మేము మొత్తంగా పార్టీ సమావేశమై పార్టీలో ఒక నిర్ణయం తీసుకొని మేము కేంద్ర ప్రభుత్వానికి మా నిర్ణయాన్ని చెప్తాం అని ఒక మాట అన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఒక నెల రోజులు ఒకవేళ కాల్పుల విరమణ ప్రకటించి ఉంటే మొత్తంగా పార్టీ సెంట్రల్ కమిటీ కలిసి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ భిన్నమైన నిర్ణయాలు ఏవైతే జరిగాయో, కొందరు లొంగిపోవడము, కొందరేమో లొంగిపోకపోవడము, కొందరేమో ఆయుధాలతో లొంగిపోవడము, కొందరు ఆయుధాలు లేకుండా లొంగిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఈ అస్పష్టత లేకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వము ఒకవేళ శాంతి చర్చలు అనేటువంటి ప్రక్రియను ప్రారంభించుకుంటే మావోయిస్టుల తరఫున వాళ్ళ కేంద్ర కమిటీ తరఫున ఒకవేళ చర్చలు జరిపింటే కేంద్ర ప్రభుత్వము ప్రత్యక్షంగా జరుపుకున్నా కేంద్ర ప్రభుత్వం తమ ప్రతినిధుల ద్వారానైనా చర్చలు జరిపితే ఈ ప్రాణ నష్టం లేకుండా బహుశా ఒకవేళ పార్టీ నేపాల్ లాగా ఒక రాజకీయ పార్టీగా ప్రకటించి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, లేక పార్టీ నిర్ణయం ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి తాము ప్రకటిస్తే ఆ తర్వాత అది ఏ మలుపులు తిరిగేదో మనకు తెలియదు. వాళ్ళు బహుశా కొన్ని డిమాండ్స్ పెడితే పెట్టుండేవాళ్ళు. ఒకటి, ఖనిజ వనరులు తీసుకోవడము, ఆ ప్రాంతంలో ఆదివాసీల యొక్క అనుమతి లేకుండా తీసుకోవద్దను, లేక ఏవో వాళ్ళ నుంచి కొన్ని, ఎట్లయితే తెలంగాణలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు శంకరం గారి ఆధ్వర్యంలో 15 మందిని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలమై అంతిమంగా శాంతి చర్చలు జరిగాయి. అంతవరకు అయితే మనము పౌర సమాజము ఒక ఫలితాన్ని సాధించినట్లే, అంటే కనీసము చర్చలు జరిగే అవకాశం ఉంది. ఒక విప్లవ పార్టీకి రాజ్యానికి మధ్యన చర్చలు జరపడానికి పౌర సమాజం చొరవతో జరగగలదు అనేటువంటి ఒక ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగము పూర్తిగా సఫలం కాకున్నా ప్రయోగానికి ఒక అవకాశం ఉందనేది మనము ఆ అనుభవం ద్వారా తెలుసుకున్నాం. ఆ అనుభవం మేరకే మళ్ళీ ఇవాళ కూడా ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటించిందో, ఇంతకుముందు శాంతి చర్చలు జరిగాయి విప్లవ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి, అదే తరహాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ శాంతి చర్చలు జరిపితే దాంట్లోంచి మంచి ఫలితం రావచ్చు అనేటువంటిది మనము శాంతి చర్చల కమిటీ ప్రతిపాదన చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా అసలు ఏది వినమో మేము మొత్తంగా అణిచివేస్తామనేటువంటిది అణిచివేతను. ఇవాళ సాంకేతిక పరంగా రాజ్యానికి ఉండేటువంటి వెసులుబాటు, డ్రోన్స్ వచ్చాయి, కమ్యూనికేషన్ సిస్టమ్ పెరిగాయి, ఆయుధ బలగం పెరిగింది. బహుశా ఈ పార్టీకి
అంత ఆ, అంటే బలమైన రాజ్యాన్ని ఎదుర్కొనడానికి కావలసినటువంటి సాధన సంపత్తి కానీ, ఆయుధాలు కానీ, లేదా కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, లేక అంత బలం లేదు. కనుక ఒకవేళ శాంతి చర్చలు అంటే రెండు ఫలితాలు జరిగేది. ఒకటి, ఇంత ప్రాణ నష్టం జరగకపోయేది. రెండవది, ఆదివాసుల తరఫున వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు పెడితే కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అంగీకరించినా ఒక రకంగా శాంతియుతంగా అది పరిష్కారమయ్యేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వలన అగ్రనాయకులను కూడా వాళ్ళు అంటే అగ్రనాయకులను కూడా చంపగలిగే స్థితికి వచ్చినప్పుడు అబూజ్ మాట్ ఎక్కడైతే వీళ్ళు ఒక తమ కేంద్రంగా చేసుకున్నారో, అది అబూజ్ మాట్ అంటేనే కనిపించని పర్వతం అని. కానీ అక్కడ వీళ్ళు మొత్తంగా తమ కేంద్రంగా చేసుకొని పనిచేస్తున్నారు. ఇవాళ కేంద్రానికి ఉండే బలం వలన సాంకేతిక పరంగా వాళ్ళు ఏ ప్రాంతానికైనా ఎక్కడికైనా చేరగలుగుతున్నారు. ఎవరు ఎక్కడున్నారో కూడా తెలుసుకోగలుగుతున్నారు. అది మన ఇజ్రాయెల్ విషయంలో హమాస్ను ఎదుర్కొన్నా కానీ, లేదా వాళ్ళు ఎక్కడో నాయకులు కూర్చుంటే టార్గెటెడ్గా చంపగలిగినటువంటి ఒక టెక్నాలజీ పెరిగింది. ఇది వాస్తవం. ఈ వాస్తవం దృష్ట్యా పార్టీ ఏం ఆలోచించిందో, ఏం ఆలోచించేదో పార్టీగా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. అంటే కానీ హరగోపాల్ గారు, అంటే అదే సమయంలో మావోయిస్టులకు సంబంధించినంత వరకు పూర్తిగా బలహీనపడింది. మావోయిస్టులకు ప్రజలకు ఎక్కడో కనెక్ట్ లేదు. గతంలో మీరు చూశారు, ఉద్యమాన్ని చూశారు, నక్సల్స్ బరి నుంచి మావోయిస్టుల వరకు మీరు చాలా ఉద్యమాన్ని చూసిన నేపథ్యంలో ఎక్కడ సార్ అంటే మావోయిస్టులుగా ఏర్పడిన తర్వాత ఎక్కడైనా కమ్యూనికేషన్ పబ్లిక్కి వాళ్ళకు మధ్య గ్యాప్ వచ్చిందా? లేకపోతే పబ్లిక్కి వాళ్ళకు గతంలో ఖచ్చితంగా నక్సలైట్స్లకు ఆశ్రయం ఇచ్చేవారు పబ్లిక్ అని చాలా చోట్ల చెప్పేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు కనిపించట్లేదు? తప్పెవరిది అంటారు? పరిస్థితి అని కాదు, ఇక్కడ తప్పు అది కాదు. ఇక్కడ ఒక సాయుధ పోరాటము అని ఎప్పుడైతే ప్రకటించారో, అంటే సాయుధ పోరాటం అంటే వాళ్ళన్నది ఏమిటంటే ఆదివాసీలకు వాళ్ళ యొక్క అడవి సంపద ఆదివాసులకు చెందింది అని. అది ఇక్కడ మనము వాళ్ళ జరుగుతున్న తక్షణమైనటువంటి కార్యక్రమం కాదు. కానీ మీరు ఆదివాసీ పోరాటాల చరిత్ర తీసుకుంటే బిర్సా ముండా దగ్గర నుంచి ఇప్పటిదాకా హిడ్మా దాకా మీరు 150 ఏళ్ళ నుంచి ఎన్ని ఆదివాసీ పోరాటాలు జరిగాయి? ఆదివాసీ పోరాటం అంచివేస్తూనే ఉన్నారు, మళ్ళీ పోరాటాలు లేస్తూనే ఉన్నాయి. భిన్న ప్రాంతాల్లో ఆదివాసీ పోరాటాలు. అందుకు అంటే మనం అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఆదివాసీ ప్రాంతాల్లో గత 150 ఏళ్ళుగా నిరంతరంగా పోరాటాలు జరుగుతున్నాయి? ఇవాళ ఈ పోరాటం ప్రజలకు దూరమైందా, ప్రజల దగ్గర ఉందా, ప్రజలను సమీకరించడంలో వీళ్ళు వ్యూహాత్మకంగా విఫలమయ్యారా అనే ప్రశ్న ఏదైతుందో ఇంకా కొంతకాలం పడుతుంది. అది మనం స్పష్టంగా ఒక సమగ్రంగా విశ్లేషణ చేయాలంటే మార్పు ఇలా జరుగుతున్న సందర్భంలో సమగ్రమైన విశ్లేషణ సాధ్యం కాదు. ఎక్కడ పొరపాటు జరిగిందని వెంటనే రివ్యూ జరిగినప్పుడు దాంట్లో నుంచి తప్పకుండా ఈస్టర్న్ వింగ్ వాళ్ళు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని మా తరఫు నుంచి తప్పులు జరిగాయి అన్నారు. సరే, తప్పులు జరిగాయని వాళ్ళు ఏం తప్పులు జరిగాయి, తప్పులు ఎక్కడెక్కడ చేశారు అనేటువంటి విషయం ఏదైతుందో బహుశా అది పూర్తి చర్చ అంటే కొంత రివ్యూ జరిగిన తర్వాత మనకు పూర్తిగా బయటకు వస్తాయి విశ్లేషణ. కానీ చరిత్రను బ్యాక్గ్రౌండ్లో చూసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మారణహరణమండి, తర్వాత రాష్ట్రము రాజ్య వ్యవస్థ బలపడింది, ఇవన్నీ ఇవాళ మన ముందున్న వాస్తవాలు. కానీ బిర్సా ముండా ఉద్యమము ప్రారంభమైనప్పుడు అప్పుడు జరిగింది, మీరు బిర్సా ముండా బయోగ్రఫీ చదివితే లేదా అప్పటి చరిత్ర చదివితే అప్పటికి ఇప్పటికీ ఒక విషయంలో మార్పు రాలేదు. ఒక విషయంలో ఏం మార్పు రాలేదంటే ఉద్యమాలు గతంలోనైనా పూర్తిగా విఫలం కావడానికి అంతర్గతంగా విభేదాలు కారణమయ్యాయి. ప్రజల నుంచి దూరం కాకుండా అంతర్గతంగా విభేదాలు వచ్చాయి. ఒకవేళ వీళ్ళు ఒక నెల రోజులు కాల్పుల విరమణ దానికి పార్టీ ఒకళ్ళు కలిసి సెంట్రల్ కమిటీ లేదా వాళ్ళ పార్టీ కలిసి వాళ్ళందరూ కూర్చొని ఒక చోట నిర్ణయం తీసుకుంటే ఈ విధంగా ఇంత అస్పష్టత ఉండేది కాదు. ఇక్కడికక్కడ వాళ్ళు ప్రకటనలు చేయడము, కొందరు లొంగిపోవడం తప్పనడము, ఇంకా మనం లొంగిపోకూడదు అనేటువంటి మొత్తం ఇంకా ఇది పూర్తి తెల్లి. ఇవాళ వచ్చిన వార్తల ప్రకారం కూడా 3 రాష్ట్రాల వాళ్ళు ప్రకటన చేశారు, మేము వస్తాము, మాకు 1 జనవరి దాకా టైం ఇవ్వండి, 1 జనవరి రోజు తప్పకుండా తీసుకుంటాం, కానీ మేమందరం కలిసి ఒకసారి నిర్ణయం చేసుకొని. ఇది మొదట వాళ్ళు అడిగిన నిర్ణయమే. మొదట అడిగింది కూడా మమ్మల్ని కలవనివ్వండి, పార్టీ నిర్ణయం తీసుకొనివ్వండి, అప్పుడు మీతో మాట్లాడతాం
అనేటువంటిది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నెల రోజులు లేకపోతే వాళ్ళు అడిగిన కాల్పుల విరమణకు ఒకవేళ సమయం ఇచ్చే లేదా పార్టీ కలవడానికి ఒకవేళ అవకాశం ఇచ్చుంటే ఇవాళ మనం జరుగుతున్న చర్చ లేదా ఈ అస్పష్టత, ఇన్ని రకాలైన అభిప్రాయాలు, ఇన్ని రకాలైనటువంటి ఒకవైపు లొంగుబాటు, ఒకవైపు ఉద్యమం కొనసాగడం, ఒకరి వైపు ఆయుధాలు తొలగిపోవడం, లొంగిపోయిన వాళ్ళు మిగతా వాళ్ళు లొంగిపోమనడం, ఈ మొత్తము ఏదైతే మనకి వాళ్ళ క్రైసిస్ కనిపిస్తుందో, ఒక సంక్షోభము, ఈ సంక్షోభము ప్రధాన కారణము పార్టీ కలిసి అందరూ కలిసి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేకపోవడం. ఇది మనకు స్పష్టంగా ఉంది. ఇక మీరు అడిగిన ప్రశ్నకు ప్రజల నుంచి దూరం అయ్యారా అని అంటే, ఛత్తీస్గఢ్ విషయంలో మనం చూస్తే మాత్రం అడుగడుగుకి వాళ్ళు బలగాలను పెట్టారు. తర్వాత ఎటువైపు నుంచి 4 వైపు నుంచి పెట్టారు. ప్రజలు కదలకుండా, పార్టీ విషయం వదిలిపెట్టిన ప్రజలను కూడా కదలకుండా చేశారు. ప్రజలను కదలకుండా ఎక్కడికక్కడ ప్రజలను ఆపినప్పుడు వీళ్ళు ప్రజలకు దూరం అయ్యారా, ప్రజలకు దగ్గర అయ్యారా అనే ప్రశ్న కాదు. కానీ ప్రజలను కనీసం ఒకవేళ పార్టీ మీదనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసి ప్రజలను కలవనిచ్చి ఉన్నా ప్రజలు ఏం చేసేవాళ్ళు, ప్రజలు ఏమడిగేవారు తెలియదు. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఒకవేళ ప్రభుత్వం అనుకున్నట్లే తన అంచనా ప్రకారము తాను పెట్టుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే, మొత్తంగా ఉద్యమం పోతే, ఖనిజ వనరుల యొక్క దోపిడీ లేదా ఎప్పుడైతే వనరులు, ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా ఉన్నారు, అమిత్ షా కానీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కానీ స్పష్టంగా ఒక ప్రకటన ఏం చేశారంటే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడ ఉండేటువంటి ఖనిజ వనరులు ఏవైతున్నాయో, అక్కడ ఉండే మైన్స్ ఏవైతున్నాయో కార్పొరేట్లకు మేము తొందరగా అప్పచెప్పాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు. కార్పొరేట్లకు ఈ వనరులు మేము అప్పచెప్పడంలో చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా వీళ్ళు ఎలిమినేట్, వాళ్ళని మేము తీసేస్తాం అనేది. దాంట్లో స్పష్టత చాలా ఉంది, అక్కడ అస్పష్టత ఏం లేదు. కానీ కార్పొరేట్లకు అప్పచెప్పాలి అనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో, ఒకవేళ ఎన్డీటీవీలో అంటే మన ఎన్ఐడి, నేషనల్ మినరల్ ఉంది, ఎన్టీసీ ఉందనుకోండి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒకవేళ అప్పచెప్పుంటే పద్ధతి వేరే ఉండేది. అప్పుడు ప్రభుత్వం అంటే ఒక రకంగా ప్రజల ప్రయోగం కొరకని వనరులు తీసుకుంటాము అని అంటే, ఎందుకంటే కోల్ మైన్స్ నేషనలైజ్ చేశారు రఘునాథ్ రెడ్డి ఉన్నప్పుడు. కనుక మైన్స్ను నేషనలైజ్ చేసి సమాజానికి దేశం కనుక కార్పొరేట్లకు అప్పచెప్తాం అన్నప్పుడు అది కేవలం ప్రాఫిట్ కొరకు, లాభాల కొరకు, దోపిడీ కొరకు అనేది స్పష్టంగా ఉంది. కనుక ఒక్కసారి ఖనిజ వనరులు మళ్ళీ విపరీతంగా తవ్వడం ప్రారంభిస్తే, దాంట్లోంచి ఆదివాసుల జీవితాలు మెరుగుపడకుండా వాళ్ళు నిర్వాసితులు అవుతే ఉద్యమం ఏ రూపం తీసుకుంటుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేము. కనుక ప్రజలు పోరాడతారా, ప్రజలు ఈ వనరుల దోపిడీని అరికడతారా, లేక ప్రజలు లొంగిపోతారా అంటే, ఇక్కడ పార్టీ లొంగిపోయింది, అక్కడ ప్రజలు కూడా లొంగిపోతారా అనేటువంటిది మనం చూడాలి. ఇది ఒక 3-4 నెలల్లో తేలిపోతుంది. హరగోపాల్ గారు ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది. ఎక్కడో నాయకత్వ లోపం ఉంది. గతంలో మీరు అన్నట్టుగా ఒక సెంట్రల్ కమిటీ ఉండేది, సెంట్రల్ కమిటీ నుంచే కమ్యూనికేషన్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగానే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఒక జోనల్ కమిటీల పేరు పైన లేఖలు వస్తున్నాయి, ఇంకొక కమిటీ పైన లేఖలు వస్తున్నాయి. ఎక్కడ కేంద్రీకృతమైన నాయకత్వం ప్రస్తుతం మావోయిస్టులకు లేదా, లేకపోతే లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ లేఖలు వస్తున్నాయి? తెలంగాణకు సంబంధించి లేఖలు వస్తున్నాయి, మహారాష్ట్రకు సంబంధించి. ఎందుకు ఈ కేంద్రీకృతమైన నాయకత్వం ప్రస్తుతం అక్కడ ఎందుకు కనిపించట్లేదు? కేంద్రీకృతమైన నాయకత్వము కింద ఉండే నాయకత్వానికి ఉండే సంబంధాలు తెగిపోయాయి కదా, కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు కేంద్ర నాయకత్వంతో కింద యూనిట్లో ఉంటే అందరూ మాట్లాడుకొని ఈ తేడాలు ఏవైతున్నాయి, ఇవాళ మనకు బయట కనిపించే తేడాలు పార్టీ లోపలనే ఒకవేళ చర్చ జరిగి పార్టీ అందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. కానీ పార్టీ కలవడానికి అవకాశమే లేదు. పార్టీ అటు ప్రజలను కలవడానికి అవకాశం లేదు, పార్టీగానే కలవడానికి అవకాశం లేనప్పుడు, ఎప్పుడైతే ఒత్తిడి పెరిగి, ఎప్పుడైతే ప్రభుత్వము విచ్చలవిడిగా బలప్రయోగం ప్రారంభించిందో, ఎక్కడికక్కడ వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. అందుకని వాళ్ళు మొదటి ఇప్పుడు కూడా ఈ 3 రాష్ట్రాల నుంచి రాసిన వాళ్ళు కూడా, అయ్యా మమ్మల్ని కలవనివ్వండి, 3 రాష్ట్రాల వల్లనే మేము లొంగిపోతాము ఫస్ట్, కానీ మమ్మల్ని కలిసి నిర్ణయం తీసుకొనివ్వండి, 1 నెల రోజులు కాల్పుల విరమణ ప్రకటించండి అని అంటున్నారు. ఇప్పటికి ప్రభుత్వం దానికి స్పందించలేదు. ఒకవేళ ప్రభుత్వం స్పందించి ఉంటే అది బహుశా ఈ డైరెక్షన్ వేరే ఉండేది. ఎట్లయితే తెలంగాణలో శాంతి చర్చలకు 15 మంది పౌర సమాజం గౌరవించే లాంటి వాళ్ళు, అలా ఛత్తీస్గఢ్లో కూడా
అక్కడ వాళ్ళు గౌరవించేటువంటి కొంతమందిని తీసుకొని, అది బేలా భాటియానే కావచ్చు, సోని సోనియే కావచ్చు, అక్కడ ఉండేటువంటి కవితా శ్రీవాత్సవం అనే కావచ్చు, అలా అంటే ఆదివాసులకు చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ ఆదివాసులకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ యొక్క తీసుకుంటే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి, ప్రభుత్వ అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పి, ఇక్కడ ఎట్లయితే మధ్యవర్తులుగా మేము పనిచేసాము, అక్కడ కొందరు మధ్యవర్తులు పనిచేస్తుంటే, కానీ ఈ ప్రభుత్వము ఆ మార్గాన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ ప్రభుత్వం చాలా తొందరలో ఉంది కనుక ఉద్యమం ఎక్కడికక్కడ అది ఎన్నో ప్రాంతాలు ఒక కాలంలో 120 జిల్లాలు ఉండేది. ఇవాళ 9, 10 రాష్ట్రాలు ఉందనుకోండి. కానీ ప్రతి రాష్ట్రంలో ఉండవలో సెంట్రల్ కమిటీ, మీరు చెప్పినట్లు సెంట్రల్ కమిటీ ఉంటుంది. దాని డైరెక్షన్, పాలసీ డైరెక్షన్స్ అక్కడి నుంచి వస్తాయి. కానీ పార్టీకి కలవడానికి అవకాశం లేనప్పుడు బయట మేము మాలాంటి వాళ్ళు మాట్లాడితే ముద్రలు వేయడం తప్పించి వీళ్ళు మాట్లాడుతున్న విందాం, మనం అసలు ఏం వేరే మార్గం ఉందట, శాంతియుత మార్గం ఉందట అంటే ఆ శాంతియుత మార్గాన్ని కనీసం ఒకసారైనా మేమెవరమైతే దీనికి చొరవ తీసుకున్నామో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మరి ఏం చేద్దామంటారంటే, మరి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి పౌర సమాజం ఇద్దరు రెండు వైపులు గౌరవించేటువంటి వాళ్ళని తీసుకొని చేస్తే ఇది మొత్తం ఉద్యమం యొక్క డైరెక్షన్, ఉద్యమాన్ని ఇంత ప్రాణ నష్టం లేకుండా బహుశా లొంగిపోయే వాళ్ళేమో. అంటే కానీ వీళ్ళు హరగోపాల్ గారు అదే సమయంలో ఒక అట్లా హరగోపాల్ గారు అదే సమయంలో ఒక ప్రచారం ఏం జరుగుతుంది, మొన్న హిడ్మా చనిపోయాక ఢిల్లీలో కానీ ఇతర చోట కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ కొంత ఆందోళన చేసినప్పుడు ఈ అర్బన్ నక్సలైట్ అనేది ఒక పదాన్ని బాగా వాడతారు. అర్బన్ నక్సలైట్ గురించి చెప్తారు. వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉన్న వాళ్ళు కాదు, ప్రమాదకరం, ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు అయిపోయారు, వాళ్ళు ఇక్కడ సింపథైజర్గా ఉన్నారని ఇప్పుడు మీలాంటి వాళ్ళపైన కూడా ఈ అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు సాయుధ పోరాటము అది అన్లాఫుల్ అన్నారు. సాయుధ పోరాటం అంటే ఎవరు కూడా ప్రభుత్వం తప్పించి ఎవరు కూడా ఆయుధాలు పట్టడానికి వీల్లేదు. ఇవాళ మావోయిస్ట్ పార్టీ మీద వీళ్ళ యొక్క ఆరోపణ ఏమిటి, ఆయుధాలు పట్టుకున్నారు, ఆయుధాలు ఇల్లీగల్, సాయుధ పోరాటాన్ని మేము మరి బయట ఉండేవాళ్ళని నక్సల్స్ అంటే ఎట్లా? ఆయుధాలు పట్టుకోలేదు కదా వీళ్ళు. ఆయుధాలు పట్టుకోని వాళ్ళు కూడా నక్సల్స్ ఉంటారా? ఆయుధాలు పట్టుకున్న వాళ్ళే నక్సల్సా, లేక ఆయుధాలు పట్టుకొని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు నక్సల్స్ ఉంటారా? పోనీ ఇంతకాలంగా మేము శాంతి చర్చలో పాల్గొన్నాం, నేను 3 కిడ్నాప్ జరిగితే వెళ్ళి నేను కిడ్నాప్లో పాల్గొని శాంతియుతంగానే ప్రాణ నష్టం లేకుండా కలెక్టర్ను బయటికి తీసుకొచ్చాం, అదంతా జరిగింది. అది ఒకవేళ వీళ్ళు అర్బన్ నక్సల్ అని ఒకవేళ ఆయుధాలు లేని వాళ్ళు కూడా అంటే ఎక్కడి దాకా పోయిందంటే రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అన్నారు, కాంగ్రెస్ పార్టీని మావోయిస్ట్ పార్టీ అనేదాకా పోయింది. అంటే మీరు నక్సల్స్ ఎవరు? అర్బన్ నక్సల్స్. ఒకవేళ రాహుల్ గాంధీ దేశంలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్, ఆయననే మీరు అర్బన్ నక్సల్ అన్న తర్వాత ఇక మమ్మల్ని అందడంలో అర్థం ఏమున్నది? అంటే ఏమన్నట్లు, అర్బన్ నక్సల్ అంటే ఏదో నక్సలైట్ల సానుభూతి పరుడు కాదు, అధికారంలో ఉండే పార్టీని విమర్శించే ప్రతివాడు వాళ్ళ దృష్టిలో అర్బన్ నక్సల్. అంటే ఇక దేశమంతా అర్బన్ నక్సల్స్, కాంగ్రెస్ పార్టీలోనంతా అర్బన్ నక్సల్స్. ఇది ఇట్లా మీరు పోతూ అయితే అవును అర్బన్ నక్సల్స్ ఏం చేస్తారు? అర్బన్ నక్సల్స్ని ట్రీట్ చేసినట్టే అర్బన్ నక్సల్ని ట్రీట్ చేస్తారా? అర్బన్ నక్సల్స్ అని ఒకటి భావజాల పరంగా వాడు ఈ దేశ మారణంలో ఆదివాసీల ఉద్యమాలు బిర్సా ముండా దగ్గర నుంచి జరుగుతున్నాయి. ఎందుకు ఆదివాసీ ఉద్యమాలు జరుగుతున్నాయని ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఒక కమిటీ వేశారు. శంకరం గారు, భానుగోపాల్ వీళ్ళందరితో ఎవరు కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేసింది, ప్లానింగ్ కమిషన్. ఇక్కడ మన దగ్గర ఒక సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. ఎన్టీ రామారావు గారు అయితే నక్సలైట్లే దేశభక్తులు అన్నారు. భిన్నమైన రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ, ఆ పార్టీ భావజాలమే మా పార్టీ అన్నారు. ఇది గత 50 ఏళ్ళుగా జరుగుతున్నది. ఇవాళ అధికారం ఉండే పార్టీ ఎట్లా అంటే తమను అపోజ్ చేసి, అది కాంగ్రెసే కావచ్చు, అది ఇంకెవరైనా కావచ్చు, భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని లేదా ఆర్ఎస్ఎస్ యొక్క విచారధారను కొంచెం విమర్శించినా కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు, తర్వాత సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, ఆల్రైట్, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళది అనేది అది ప్రజాస్వామ్యం, అది లిబరల్ డెమోక్రసీ. కానీ మమ్మల్ని అపోజ్ చేస్తే మీరు నక్సలైట్స్ అని అంటే, ఇంతమంది దేశంలో నక్సలైట్స్ ఉన్నారండి. అసలు కాంగ్రెస్ పార్టీ నక్సల్ ఉద్యమాన్ని ఎంత అణచివేసింది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ మీరు నక్సల్లో సింపథెటిక్ పార్టీ అను
లేకపోతే రాహుల్ గాంధీని మావోయిస్టులను అర్బన్ నక్సల్ అని అంటే ఈ అర్బన్ నక్సల్ అనేది ఇది అబ్సల్యూట్లీ అంటే చాలా ఇర్రాషనల్ పదం అది. ఎవడు పడితే వాడు ఎవరిని పడితే వాళ్ళను అర్బన్ నక్సల్ అనడం అనేది ఇది దేశానికి మంచిది కాదు. ఇట్లా మీరు నక్సలైట్లు ఇంత బలంగా ఇంత దేశం నిండా నక్సలైట్లు ఉన్న తర్వాత మీరు అక్కడ అణచివేసి ఎట్లా అణచివేస్తారు మీరు అందరు నక్సల్స్ అని? అంటే నక్సల్ అంటే దేశంలో ఏమైనా చేయొచ్చు రాజ్యము అనేది ఒకవేళ ఇన్ ప్రిన్సిపల్ అంగీకరిస్తే ఈ హిట్లర్ చేసినట్టు అందరి మీద ముద్ర వేసి అందరిని అణచివేసే ప్రయత్నం చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి, రాజ్యాంగ చట్టబద్ధ పాలనకు ఇది సంపూర్ణంగా వ్యతిరేకం. ఈ అర్బన్ నక్సల్ అనే పదాన్ని ఇష్టం వచ్చుగా ఎవరంటే వాళ్ళు ఉపయోగిస్తున్నారు, ఎవరి కంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. ఇది నా దృష్టిలో చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. అర్బన్ నక్సల్ ప్రమాదకరం కాదు, అందరినీ అర్బన్ నక్సల్స్ అనడం. ఇప్పుడు మీరు చర్చ చేశారు, మీరు గట్టిగా ఒకవేళ వాళ్ళని విమర్శించారనుకోండి, మీరు రేపు పొద్దున మిమ్మల్ని అర్బన్ నక్సల్ అంటే ఎవరు దాని నిర్వచనం ఏమిటి? అర్బన్ నక్సల్ నిర్వచనం ఏమిటి? దానికి ఏదో ప్రమాణం ఉండాలి కదా, ఫలానా వాడు అర్బన్ నక్సల్ దానికి ప్రమాణం ఏమిటి? ప్రమాణాలు లేకుండా దేశవ్యాప్తంగా ఎవరు పడితే వాళ్ళు, ఏ బాధ్యత లేని వాళ్ళు, జీవితంలో ఏమి చేయనటువంటి వాళ్ళు, మేము జీవితం అంతా ఈ దేశాన్ని నమ్ముకొని దేశంలో సెటిల్ అయ్యి దేశంలో ఉండే పిల్లలకు చదువులు చెప్పిన మమ్మల్ని ఇవాళ మీరు శాంతి చర్చలు జరపండి అని అంటే, శాంతి చర్చలు జరపండి అన్న వాళ్ళని కూడా మీరు అర్బన్ నక్సల్స్ అనడం ఇది నా దృష్టిలో ఇది దేశానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది రాజ్యాంగబద్ధం కూడా కాదు. హరిగోపాల్ గారు, ఫైనల్గా ఇటు ప్రభుత్వానికి కానీ అటు మావోయిస్టులకు కానీ మీరు ఏం చెప్తారు? ఏం లేదు, శాంతి చర్చలు అనేవి ఒకడు ఓపెన్ చేస్తే ముఖాముఖి కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి కొందరు, అలాగే ఈ మావోయిస్ట్ పార్టీ తరఫున కొందరు కలిసి ముందు వాళ్ళు మాట్లాడి ఇద్దరి అభిప్రాయం తెలుసుకొని అటు ప్రభుత్వానికి ఇటు వారధిగా పనిచేసి ప్రభుత్వం ఈ ప్రాణ నష్టం లేకుండా వాళ్ళు ఆదివాసీల పట్ల, నేను ప్రభుత్వాన్ని చెప్పడం ఏంటంటే, అయ్యా మీరు కొత్త పాలసీలు చేయాల్సిన అవసరం లేదు, రాజ్యాంగంలో షెడ్యూల్ 5 ఉంది, అది ఆదివాసీ పోరాటాల ద్వారా భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు హక్కులు వచ్చాయి. షెడ్యూల్ 5 ఉంది, షెడ్యూల్ 6 ఉంది. ఆ తర్వాత SC అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, ఆ తర్వాత 1/70 ఉంది, ఆ తర్వాత పీసా ఉంది, ఆ తర్వాత 2006లో పాస్ చేసిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది. ఇవి మీరు పాస్ చేసినాయి, ప్రభుత్వం పాస్ చేసినాం. భారతీయ జనతా పార్టీ కాకపోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ కంటే ముందున్న ప్రభుత్వము పాస్ చేసిన ఇవి ఉన్నాయి. ఈ హక్కులను గౌరవించండి. ఈ హక్కులను మీరు గౌరవిస్తే ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో 2009లో సోనియా గాంధీ గారు ఒక మీటింగ్ పెట్టారు, మమ్మల్ని అందరినీ పిలిచారు, ఆదివాసీ ప్రాంతాలు ఏం చేద్దామంటారని. ఆమె ఆరోగ్యం బాలేక సరే NIA నుంచి ఎవరు వచ్చి పార్టిసిపేట్, ఆమె నేషనల్ అడ్వైజరీ కమిటీ నుంచి ఎవరు వచ్చి పార్టిసిపేట్ చేశారు. మేము అప్పుడు చెప్పాము, ఆదివాసీ ప్రాంతాల్లో మైనింగ్ పాలసీ ఏదైతుందో వాళ్ళ అనుమతి తీసుకోండి, వాళ్ళని ఒప్పించండి, లేదా అక్కడ పోరాడుతున్నటువంటి పార్టీ ఏదైతుందో దాన్ని పిలవండి, మీరు శాంతి చర్చలు చేయండి. ఇవాళ వాళ్ళే శాంతి చర్చలకు వస్తామన్నప్పుడు వాళ్ళు, అలాగే మావోయిస్ట్ పార్టీ కూడా ఈ ముక్కలు చెక్కలు ఏదైతే అయ్యారో ఆ ముక్కలు చెక్కలు ఏదైనా కూడా ఆదివాసీ, మీరు ఒకవేళ జనజీవన స్రవంతిలో ఒక ప్రధాన స్రవంతిలోకి వచ్చిన తర్వాత, మీరు ఆ గతంలో జనజీవన స్రవంతిలోకి వచ్చి నయం తర్వాత వాళ్ళందరూ అప్పుడు ఒక పెద్ద ముఠా బయలుదేరి సమాజంలో చాలా పెద్ద క్రైసిస్ క్రియేట్ చేశారు. అట్లా కాకుండా వచ్చే వాళ్ళందరూ కూడా సమాజం పట్ల బాధ్యతగా వాళ్ళు ఈ సమాజంలో పనిచేయాలంటే పనిచేయవచ్చు, కానీ మీరు పూర్తిగా అసలు సమాజంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారు, మీ జీవన శైలి ఎలా ఉంటుంది, తర్వాత మీరు ఇంతకాలంగా ఉన్న విశ్వాసాలు, ఆయుధం లేకపోవచ్చు, లేకపోతే ఆ భావజాలాన్ని మీరు వదిలిపెట్టిన కనీసం మంచి మనుషులుగా సమాజంలో బతికితే ఆ పార్టీ ప్రభావం ఏదైతుందో ఆ మంచితనం ప్రభావం సమాజం మీద ఉండి సమాజం మరింత మానవీయంగా మారడానికి అది దోహదపడుతుంది. కనుక ఇంతకాలంగా ప్రాణానికే తెగించి పోరాడిన వాళ్ళు భిన్న కారణాల వలన ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ విలువలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ప్రజలతో ప్రవర్తించే పద్ధతి, వాళ్ళ జీవన విధానము, వాళ్ళు ప్రజల్లో కలిసి ఒక మానవీయ సమాజ నిర్మాణంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే అది ఉద్యమం ఒక అంతిమ ఇదిగా అట్లీస్ట్ వాళ్ళ జీవితంలో వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వం ఒకవేళ చర్చలు జరిపేదా, లేదా ప్రభుత్వం రేపు మైనింగ్ పాలసీ చేసేప్పుడు ఆదివాసీల యొక్క
ప్రయోజనము, ఆదివాసి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆదివాసులను ట్రీట్ చేయండి. ఇది నేను ప్రభుత్వానికి చెప్పేది. థ్యాంక్ యూ హరగోపాల్ గారు. మొత్తానికి ఈ సమస్యకు పరిష్కారం మాత్రం ఖచ్చితంగా చర్చలు జరపాల్సిందే. మావోయిస్టులే ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కొంత మాకు అవకాశం ఇవ్వండి, మా నాయకత్వంతో కొంత కలుసుకునే అవకాశం ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని వాళ్ళు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏమీ లేదు, డెడ్ లైన్ ముందుకు పెట్టాము, మీరు ఖచ్చితంగా లొంగిపోవాల్సిందని చెప్పడం వల్లనే ఈ సమస్య మరింత జటిలమవుతుందని చెప్పేసి హరగోపాల్ అంటున్నారు.